కొద్దిమంది అనుకుంటారు, ఓన్లీ 1 పర్సన్, ఓన్లీ 1 వీళ్ళు ఏం చేసుకుంటారు, వీళ్ళేం సాధిస్తారు అనేసి కొద్దిమంది అపోహపడుతూ ఉంటారు, డిస్కరేజ్ చేస్తారు, డిస్కరేజ్ చేసే మాటలు కూడా మాట్లాడతారు. బట్ వాటన్నిటికీ వేటికి కూడా మనం ఏమాత్రం ఆవగింజంతా కూడా జంకకుండా భయపడకోకుండా ధైర్యంతో ముందుకు పోయినాము అంటే ఈరోజు నువ్వు అపజయం చూడొచ్చు, ఈరోజు నువ్వు అవమానం పొందొచ్చు. బంతి ఏ విధంగా అయితే ముందుకి ఫాస్ట్గా వెళ్తుందో అదే విధంగా బంతి అదే ఫాస్ట్తో వెనక్కు తిరిగి వస్తుంది. సో మనదంటూ మనకంటూ ఒకరోజు రానే వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు మనల్ని ఎవరైతే చీప్గా చూసింటారో, మనల్ని ఎవరైతే వీళ్ళు చాలా చీప్ అని అనుకొని రకరకాలుగా వాళ్ళ మనసుల్లో ఊహించుకుంటారో వాళ్ళకు ఖచ్చితంగా మనం సమాధానం చెప్పే రోజు ఒకటి డెఫినెట్గా వస్తుంది. మనకు తెలియకోకుండానే మనం వాళ్ళకి సమాధానం చెప్తాం కూడా. సో ఈరోజు ఓడిపోయామనేసి, ఈరోజు ఎవరో మనల్ని చూసి వెక్కిరించారని చెప్పేసి, ఈరోజు ఎవరో మనల్ని చూసి నవ్వారు అని చెప్పేసి, ఈరోజు మనల్ని ఎవరో ఎగతాళి చేశారని చెప్పేసి మనం ఎంత మాత్రం కూడా నిరాశ పడాల్సిన అవసరం లేదు, నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనదవుతుంది. ఆ రోజు చొప్పుతో కొట్టినట్టు సమాధానం వాళ్ళకు మనం చెప్పే తీరుతాము. కాకపోతే ఓపిక పట్టాలి, ఓపిక ఉండాలి. ఓపిక పట్టడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు, కష్టమే. కానీ మనం ఓపిక పట్టాము అంటే మాత్రం ఖచ్చితంగా విజయం మన ఇంటి తలుపు తట్టుతుంది. ఖచ్చితంగా మనల్ని విజయం అనేది వరిస్తుంది. కొండ మీద ఉన్న పట్టణము ప్రజలందరికీ ఏ విధంగా అయితే కనపడుతుందో ఆ విధంగా మన విజయం, మన సక్సెస్ ప్రపంచానికి తెలిసే రోజు ఒకరోజు వస్తుంది. ఆ రోజు కోసం వెయిట్ చేయండి. ఈరోజు నిరుత్సాహపడద్దండి. ఈరోజు కలిగిన ఓటమిని ఎలా ఎదిరించాలి, భవిష్యత్తులో మనం ఎలా ముందరికి వెళ్ళాలి అనేది మాత్రమే మనము ఆలోచించాలి. మనల్ని చూసి నవ్విన వాళ్ళ కోసం, మనల్ని చూసి ఎగతాళి చేసిన వాళ్ళ గురించి మనము అయ్యో వీళ్ళు ఇలా చేశారే, అయ్యో వీళ్ళు మమ్మల్ని ఇలా చేశారే అని బాధపడట కంటే వీటిలో నుంచి ఎలా బయటపడాలి, వీటిలో నుంచి బయటికి వెళ్ళి మనం ఎలా ముందుకు కొనసాగాలి, భవిష్యత్తులో వీళ్ళకి మనం ఎలా సమాధానం చెప్పాలి, ఎలా బుద్ధి చెప్పాలి మనం అని ముందుకెళ్ళామంటే ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్తాం కూడా. కాబట్టి ఎవ్వరూ కూడా ఏ విషయంలో కూడా నిరుత్సాహపడాల్సిన పని లేదు. ఒక విషయం ఏంటంటే పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు కూడా ఎక్కువ పడతాయి అన్నమాట. సో రాళ్ళ దెబ్బలు పడే కొద్దీ ఆ చెట్టు ఇంకా గట్టి పడుతుంది. అదేవిధంగా మనము కూడా మనకు ఎదురయ్యే ఓటములు అన్నిట్లో కూడా మనం ఎలా బయటికి వస్తాము అంటే ఎట్లా వస్తామంటే అది చెప్పలేమన్నమాట. అంత సువర్ణం వల్లే మనం బయటికి వస్తాము. మనకు ఎగతాళి చేసిన వాళ్ళకందరికీ చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పే రోజు ఒకరోజు వస్తుంది. మన విజయాన్ని, మన సక్సెస్ని వాళ్ళు చూస్తారు. ఆ రోజు వాళ్ళు అనుకుంటారు, ఆ రోజు మేము ఎందుకురా ఇలా చేసాము, ఇలా చేయకుంటే కనీసం ఈరోజు వాళ్ళ దగ్గర మనకు మర్యాద అయినా ఉండేది కదా అని అనుకుంటారు. అటువంటి రోజు కోసం మనం వెయిట్ చేయాలి, అటువంటి రోజు కోసం మనం కష్టపడాలి, ముందుకు కొనసాగాలి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.